ఇక్కడ చూపెట్టేది క్యాప్సికమ్ ఆమ్లెట్ అండి. చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. ముందుగా క్యాప్సికమ్ ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలండి. కడుక్కొని ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఎర్రగడ్డలు, ఉప్పు, కారం కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత గుడ్డు కొట్టేసి దాన్ని బాగా తెల్లసన్న పసుపు సన్న బాగా కలిసేలా కలుపుకోవాలి. తర్వాత ఈ క్యాప్సికమ్ ముక్కల్ని కొంచెం హీట్ చేసుకోవాలండి, లేదంటే ఈ ఆమ్లెట్ మిశ్రమం మాడిపోతుంది అన్నమాట. ముందుగా కాల్చుకోవాలి క్యాప్సికాన్ని. ఈ విధంగా వేసేసి ఆ హోల్స్లో కోడిగుడ్డు వేసేసి దానిపైన ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, కారం, నేనైతే మిరప్పొడి వేసుకున్నానండి, పచ్చిమిరపకాయలు వేయలేదు. ఈ విధంగా వేసుకోవాలి. విడివిడిగా ఒకటే తీసుకోవాలన్నా విడిగా తీసుకోవచ్చు, లేదు మొత్తం ఒకేగా తీసుకోవాలన్నా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ విడివిడిగా చూపెడుతున్నాను. మామూలుగా పెద్ద ఆమ్లెట్గా కూడా తీసుకోవచ్చు, ఏం కాదు. నేను విడివిడిగా పీసెస్గా తీసి పెట్టుకున్నాను. చూడండి ఎంత బాగున్నాయో. చాలా టేస్ట్గా బాగుంటుందండి, మీరు ట్రై చేయండి. ఓకేనా? ఇంతేనండి, ఫస్ట్ టైం రెడీ చేశాను. ఇక్కడ చూడండి, ఆ క్యాప్సికమ్ హోల్లో కోడిగుడ్డు వేయాలన్నమాట. ఈ విధంగా ఇక్కడ చూపించిన విధంగా వేయాలి. ఈ ముక్కల్ని అటు ఇటు తిప్పి కాల్చుకోవాలి, అప్పుడు బాగా కాలుతాయి. ఎర్రగడ్డలు, ఉప్పు కారం కలిపినటువంటి ఎర్రగడ్డలు వాటిపైన చల్లుకోవాలి. చాలా టేస్ట్గా ఉందండి. నేనైతే అప్పుడప్పుడు చేసి పెడుతుంటాను, పిల్లలకి ఇష్టంగా తింటూ ఉంటారు. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెడీ అయిపోయిందండి.